హే హాయ్ గైస్. అంటే నాకు కమెంట్స్లో ఎక్కువ మంది మెన్షన్ చేసిన కమెంట్ ఎక్కువ ఏంటి అని అంటే, విజయ ధనస్సుని అర్జునుడు ఓడించగలడా లేదా అంటే చాలా అంటే మనకు ఇప్పుడు రీసెంట్గా సీరియల్స్లో కానీ దాని తర్వాత మొన్న వచ్చిన కల్కి సినిమాలో కానీ దాన్ని ఇంతట్లో ఎలా చూపించారు అని అంటే, విజయ ధనస్సు చాలా గొప్పది అన్నట్లు, అది తన చేతిలో ఉన్నంత వరకు ఆ ఆర్చర్కి అసలు దెబ్బే తగలదు అన్నట్లుగా, అంటే ఎవరంటే తను ఎవరు ఓడించలేరు అన్నట్లుగా ఇలా ఏవో కొన్ని కొన్ని ఇవన్నీ ప్రచారంలో అయితే ఉన్నాయన్నమాట. సో కొంతమంది కమెంట్స్ అయితే ఇలా చేశారు, ఒకవేళ అర్జునుడు కానీ ఆపోజిట్ విజయధనస్తో అంటే కర్ణుడితో పాటు విజయధనస్సు కానీ ఉన్నప్పుడు అప్పుడు కానీ అర్జునుడు కానీ పోరాడితే గెలుస్తాడా లేదా అన్నట్లు కొన్ని ఈ డౌట్లు అయితే మెన్షన్ చేశారు. సో దాని తర్వాత నేనేం చేశానంటే ఇంకా మహాభారతం బుక్ మొత్తం తిరిగేశాను అనమాట, చాలా చాలా దగ్గర ఎక్కడెక్కడ విజయధనస్సు రెఫరెన్స్ ఉంది అన్నట్లుగా. సో నాకు అప్పుడు కొన్ని విషయాలు అయితే తెలిసాయి. సో అవన్నీ మనం ఈ వీడియోలో అయితే చర్చించుకుందాం. సో ఫైనల్గా అంటే చివరికి వచ్చేదానికి మీకు అర్థమవుతుంది విజయధనస్సు గురించి ఏంటి, ఒకవేళ విజయధనస్సు కర్ణుడి చేతిలో ఉంటే అర్జునుడు ఓడించగలడా లేదా. సో ఈ విషయాలన్నీ మీకు వీడియో చివరికి అయితేలోకి అర్థమవుతాయి అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దామనంటే, ముందు దీన్ని విజయధనస్సు మీద ఉండే కొన్ని ఈ విషయాలు అయితే చెప్దాం. ఏంటి అని అంటే, విజయధనస్సు చేతిలో ఉన్నంత వరకు తనని ఎవరో ఓడించలేరు అనేది ఒకటి, ఓకేనా. రెండోది ఏంటి అని అంటే, విజయధనస్సు సాక్షాత్తు శివుడు త్రిపురాసుర వధ జరిగినప్పుడు అంటే వధ చేసినప్పుడు ఆ ధనస్సుని యూజ్ చేశాడని కొంతమంది కమెంట్ కూడా చేస్తున్నారు. సో అది వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. సో వాళ్ళు అది కమెంట్ చేశారనమాట. సో అదొకటి అని చెప్పి, ఓన్లీ 17వ తేదీ మాత్రమే యూజ్ చేశాడా అన్నట్లుగా అదొకటి. సో ఇలా కొన్ని కొన్ని అయితే ఉన్నాయి. మనం వన్ బై వన్ చర్చించుకుంటూ వద్దాం, ఓకేనా. సో ఫస్ట్ ఏంటంటే, మనం విజయధనస్సు గురించి చూద్దాం. ఇది నిజంగానే త్రిపురాసురులను చంపేటప్పుడు చేసిందా లేకుంటే వేరుగానే. సో దానికోసం మీరేం చేయాలంటే ఈ స్క్రీన్ షాట్ అయితే చూడండి. అంటే ఏమవుతుంది అని అంటే, 16వ తేదీ యుద్ధం అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే కౌరవుల సైన్యం కూడా బాగా నశించిపోతూ ఉంటుంది అనమాట, అర్జునుడి దెబ్బకి భీముడి దెబ్బకి వీళ్ళందరికీ. సో 17వ తేదీ యుద్ధంలో అంటే ఎలా అంటే, దుర్యోధనుడు బాగా డీలా పడిపోతాడు, అంటే బాగా నీరసించిపోతాడు అనమాట, తను ఇంకా ఓడిపోతానేమో అన్నట్లుగా అయిపోతుంది అనమాట. దాని తర్వాత ఏమవుతుంది అంటే, అంటే దుర్యోధనుడిలో ఆ ఉత్సాహాన్ని పెంచడానికి కర్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడనమాట, రాజా ఈరోజు నేను అర్జునుడితో పోరాడవలసి వస్తుంది, అంటే 17వ తేదీ. సో ఎలా అంటే అక్కడ చెప్తాడనమాట, అర్జునుడిని ఓడించడమో మీరు చదవండి ఇక్కడ, లేకుంటే నేను అంతమైపోవడమో జరుగుతుంది, ఇంద్రుడిచ్చిన శక్తి కూడా నేను పోగొట్టుకున్నాను, కాబట్టి అర్జునుడు నా మీద తప్పక దాడి చేస్తాడు, ఓకేనా. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అనంటే, అర్జునునికి నాకు దివ్యాస్త్రాల ప్రభావం అంటే దివ్యాస్త్రాలు మొత్తం ఈక్వల్గానే ఉన్నాయి, కానీ శత్రువు యొక్క పరాక్రమాన్ని పనికి రాకుండా చేయడంలోనూ, హస్తలాఘవం యుద్ధ కౌశలంలోనూ, అస్త్ర సంచాలంలోనూ అతడు నాకు దీటు రాడు అన్నట్లుగా చెప్పాడనమాట. అంటే అప్పటికి కర్ణుడు కొన్నిసార్లు అర్జునుడితో ఓడిపోయినాడు, బట్ అయినా కానీ ఇలా చెప్పాడనమాట, అంటే దుర్యోధనుల్లో ఆ ఉత్సాహాన్ని పెంపొందించేదానికి, ఓకేనా. దాని తర్వాత ఏం చెప్తున్నాడు, అంతేకాకుండా బలం పరాక్రమం శౌర్యం వీటన్నిటి గురించి చెప్పి, అది కాకుండా ఇదిగోండి, విజయం అనే పేరు గల నా విల్లు విశ్వకర్మ ఇంద్రుని కోసం తయారు చేసినది, ఓకేనా. దీనితో ఇంద్రుడు దైత్యుల మీద విజయాన్ని సాధించాడు. ఇంద్రుడు ఈ శ్రేష్టమైన ధనస్సును పరశురామునికి ఇచ్చాడు, వారు నాకు ఇచ్చారు. పరశురాముడు ఇచ్చిన ఈ దివ్య ధనస్సు గాంధీవం కంటే మించినది, దీనితోనే పరశురాముడు 21 మార్లు పృథ్వీని జయించాడు. సో మీకు అర్థమైంది కదా విజయ ధనస్సు ఎలా వచ్చింది అని అంటే, ఫస్ట్ విశ్వకర్మ ఇంద్రుడి కోసం అయితే విజయ ధనస్సు తయారు చేస్తాడనమాట. తర్వాత దాన్ని పరశురాముడికి అయితే ఇస్తాడు ఇంద్రుడు. తర్వాత పరశురాముడి దగ్గర నుంచి ఎవరికి వస్తుంది, మన కర్ణుడికి అయితే వస్తుంది అనమాట. సో మీకు ఇక్కడంతా అర్థమైంది కదా, సో విజయ ధనస్సు ఎలాగా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందని. సో దాన్ని బట్టి చూస్తే మీకు విజయ ధనస్సు గురించి తెలిసింది, ప్లస్ మీకు ఇక్కడ ఉన్న ఇంకొక డౌట్ కూడా తెలిసింది. ఏంటి అని అంటే, అది త్రిపురాసుర వధలో పాల్గొనలేదు అన్నట్లుగా, ఓకేనా. దాన్ని శివుడు వాడలేదు అని. ఎందుకంటే మీరు ఇక్కడ చదివిన లైన్స్లో ఎక్కడైనా సరే ఇంద్రుడి దగ్గర నుంచి శివుడి దగ్గర కానీ, లేకుంటే శివుడి దగ్గర నుంచి ఇంద్రుడి దగ్గర కానీ వచ్చినట్లుగా ఎక్కడ మెన్షన్ చేయలేదన్నమాట, ఓకేనా. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా, ఇది త్రిపురాసురుల అంటే ఆ యుద్ధంలో అయితే పాల్గొనలేదన్నమాట. ఇది ఓన్లీ ఇంద్రుడి కోసం విశ్వకర్మ తయారు చేసింది. దాని తర్వాత దాన్ని వీళ్ళిద్దరికైతే వస్తుంది అనమాట. సో ఇక్కడతో అయితే క్లియర్ అనమాట. ఇక్కడ నేను ఇంకొకటి చెప్పింది ఏంటి అని అంటే, గాంధీవం గొప్పదా విజయధనస్సు గొప్పదా. సో ఇది కూడా ఒక కొంచెం డౌట్ అయితే ఉండొచ్చు అనమాట అందరికీ. సో నేను బుక్ అంతా తిప్పి చూసిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఎవ్వరు ఒక కర్ణుడు తప్ప ఎవ్వరు గాంధీవం కంటే విజయధనస్సు గొప్పది అన్నట్లుగా ఎక్కడ చెప్పలేదు, ఓకేనా. ఎక్కడా చెప్పలేదు. ఓన్లీ కర్ణుడు మాత్రమే దుర్యోధనుడికి చెప్పాడనమాట, గాంధీవం కంటే విజయధనస్సు చాలా గొప్పది అన్నట్లుగా. ఇంకెక్కడా మెన్షన్ చేయలేదన్నమాట, నేను చాలా దగ్గర చదివాను, ఓకేనా. అది ఎందుకు చెప్తాడు అని అంటే, ఇక్కడ చూడండి మీరు, దుర్యోధనుల్లో ఉత్సాహాన్ని పెంపొందించడానికి అయితే చెప్పాడు, ఓకేనా. సో ఇక్కడ మీరు ఇక్కడ కొంచెం ఆలోచించి చూస్తే, అంటే ఎలా చెప్తున్నాడు అని అంటే, దివ్యాస్త్రాల ప్రభావం సమానమే అన్నాడు. ఎలా సమానం అవుతుంది, కర్ణుడి దగ్గర ఉండే దివ్యాస్త్రాల కంటే అర్జునుడి దగ్గర ఉండే దివ్యాస్త్రాలు చాలా ఎక్కువ.
పాశుపతాస్త్రం, దాని తర్వాత వైష్ణవాస్త్రం, బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరాస్త్రం, ఇలా ఇంకొక రకమైన బ్రహ్మాస్త్రం, ఇంద్రుడి వజ్రాయుధం, ఇలా అన్ని రకాల అస్త్రాలు అర్జునుడి దగ్గర ఉన్నాయి. అప్పుడు కర్ణుడు అర్జునుడికి ఈక్వల్ ఎలా అవుతాడు? సో ఈ మాట అయితే కర్ణుడే చెప్పాడనమాట. తర్వాత ఏంటంటే శత్రువు యొక్క పరాక్రమాన్ని పనికి రాకుండా చేయడంలోనూ, హస్తలాఘవం, యుద్ధ కౌశలం, ఇవన్నిట్లోనూ నేను అర్జునుడి కంటే మించినోన్ని అని కర్ణుడే చెప్తున్నాడు. ఎలా పాసిబుల్ అవుతుంది ఇది? ఎన్నోసార్లు కర్ణుడు ఓడిపోయాడు కదా అర్జునుడితో. దాని ప్రకారం చూస్తే హస్తలాఘవంలోనూ లేకుంటే పరాక్రమాన్ని నశించి చేయడంలోనూ వీటన్నిటిలో కర్ణుడి కంటే అర్జునుడు గొప్ప అవుతాడు కదా. సో ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఫాల్సే అవుతాయి. సో మనం ఎలా నమ్మాలి విజయధనస్సు గాంధీవం కంటే గొప్పది అని? ఎందుకనంటే ఈ ఒక్క మాట ఇంకెక్కడ చెప్పలేదన్నమాట, ఈ ఒక్క దగ్గరే చెప్పున్నారు, అది కర్ణుడే చెప్పాడు. సో ఇది ఒకవేళ దుర్యోధనుడిని ఉత్సాహపరచడానికి చెప్పి ఉండొచ్చు కూడా, ఓకేనా. సో అది మనకి ఎవరికి తెలియదు అనమాట. సో దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా ముందు అయితే చెప్దాం అనమాట. సో ఇక్కడ మీకు ఇంకొక డౌట్ ఏంటంటే, కొంతమంది త్రిపురాసురుల వధ ఈ ధనస్సుతోనే చేశానని ఎందుకు అభిప్రాయపడ్డారు అని అంటే, ఈ స్టోరీ చెప్పిన దాని వెనకాలే త్రిపురాసురాల గురించి అయితే చెప్పుందనమాట. సో అది ఎందుకు చెప్పారు అని అంటే, దుర్యోధనుడిని వెళ్ళి అడుగుతాడనమాట కర్ణుడు, నాకైతే ఇన్ని అస్త్రాలు ఇవన్నీ ఉన్నాయి, ఇద్దరు ఈక్వల్గానే ఉన్నాం, కానీ అర్జునుడి దగ్గర గొప్ప దివ్య రథం ఉంది అన్నట్లుగా చెప్పాడు కదా. కర్ణుడి దగ్గర కూడా గొప్ప దివ్య రథం ఉంది, అది పరశురాముడు ఇచ్చిందనమాట, ఓకేనా. సో అక్కడ కూడా ఈక్వలే వాళ్ళిద్దరు, ఓకేనా. మీరు దాన్ని మెన్షన్ చేయాలి, ఓకేనా. దాని తర్వాత ఏంటంటే, అక్కడ గొప్ప రథసారథి ఉన్నాడు, ఎవరు? శ్రీకృష్ణుడు లాంటి రథసారథి ఉన్నాడు. నాకు అలాంటి రథసారథి కావాలి అని అంటే తన దగ్గర మంచి రథం ఉంది, అలాంటి రథసారథి కావాలని అంటే నాకు శల్యుడు మాత్రమే చేయగలడని చెప్పి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి కర్ణుడు అయితే అడుగుతాడు అనమాట. అప్పుడు కర్ణుడు అడిగిన దాని ప్రకారం ఏం చేస్తాడంటే, దుర్యోధనుడు తన దగ్గరికి వెళ్ళి పలు రకాలుగా అడుగుతాడు, కానీ మధ్యలో రాజు కదా, ఓకేనా. అదిగాక వీళ్ళందరూ ఎలా అనుకుంటున్నారు, కర్ణుని సూతుడు అనుకుంటున్నారు. సో ఒక రాజు వచ్చి ఈయనకి ఇలా ఉండడం అంటే కష్టం కదా. సో వాళ్ళిద్దరు రోల్స్ ట్విస్ట్ అయినట్లు కదా అక్కడ. అందుకని అంటే శల్యుడైతే ఒప్పుకోడు అనమాట. అప్పుడు చెప్తాడనమాట ఏమని, ఈ త్రిపురాసురుల వధ గురించి. ఎందుకు చెప్తాడు అని అంటే, ఆ త్రిపురాసుర వధలో అంటే మహాదేవుడికి ఆ రథాన్ని తోలింది ఎవరు అని అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడు. సో అప్పుడు చెప్తాడనమాట, అలా సాక్షాత్తు శివుడికే రథం తోలడానికి బ్రహ్మదేవుడు అంతటోడే రావాల్సి వచ్చింది. అంటే వాళ్ళిద్దరు గొప్పే కదా, త్రిమూర్తులు అందరూ గొప్పే కదా. సో అలాంటిది శివుడికి రథం తోలడానికి సాక్షాత్తు బ్రహ్మదేవుడే వచ్చాడు అన్నప్పుడు కర్ణుడికి అంటే శివుడు లాంటి పరాక్రమం కలిగినటువంటి కర్ణుడికి గొప్ప వారైనటువంటి మీరు అంటే శల్యుణ్ణి అంటే దగ్గర దాపు బ్రహ్మదేవుడితో పోలుస్తున్నాడు అనమాట, మీరు రావాలి కదా అన్నట్లుగా చెప్పాడనమాట. సో అక్కడ చెప్పాడు, ఓకేనా, త్రిపురాసురుల వధ గురించి. ఈ విజయధనస్సుకి త్రిపురాసురుల వధ గురించికి ఏ సంబంధం అయితే లేదనమాట. సో మీకు ఈ డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నా. రెండోది ఏంటంటే, అసలు విజయధనస్సు ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్లకైతే చెప్పాను. మూడోది ఏంటంటే, అసలు విజయధనస్సు 17వ తేదీ వాడాడు కదా. సో ఎలా అంటే ఆ వాడేటప్పుడే ఈ విషయాలన్నీ చెప్పాడు అనమాట. అర్జునుడిది నాది సేమ్ అంటే ఒకే ఈక్వల్ అయినటువంటి అస్త్రాలు అయితే ఉన్నాయి, కానీ అర్జునుడి కంటే నా దగ్గర స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి, దాని తర్వాత ఇద్దరి దగ్గర మంచి రథం ఉంది అన్నట్లుగా అయితే ఈ స్టేట్మెంట్స్ అయితే చెప్పాడనమాట. సో ఇవి ఎంతవరకు నిజం? ఒకవేళ నెక్స్ట్ వాళ్ళిద్దరికి 17వ తేదీ యుద్ధం జరిగింది కదా, ఆ విజయధనస్సు నిజంగానే అర్జునుడితో పోరాడినప్పుడు లేకుంటే మిగతా వాళ్ళతో పోరాడినప్పుడు వాళ్ళ బాణాలన్నీ కర్ణుడికి తాకనీయకుండా ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా చేస్తుంది అన్నట్లుగా చాలామంది భ్రమపడుతున్నారనమాట. అలాగే చేసిందా, వాళ్ళ బాణాలు కర్ణుడికి తగిలాయా లేదా అనేది ఇంకొంచెం ముందుగా అయితే చెప్తా. సో మీరు ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్ అయితే చూడండి. ఈ స్క్రీన్ షాట్లో మీకు అర్థమవుతుంది కదా, ఇది ఎప్పుడు అని అంటే కర్ణుడు 17వ తేదీ అంటే తన విజయధనస్సును తీసుకొని దాని తర్వాత మద్రదేశ రాజు అంటే శల్యుని తీసుకొని తన వెనకాల చెప్తాడనమాట. ఎన్నో బండ్లల్లో అన్ని రకాల ఆయుధాలు అంటే ఎలా అంటే కత్తులు కానీ బల్లెలు కానీ బాణాలు కానీ అన్నిటిని బండ్ల వెనకాల పంపించండి, నాకు అర్జునుడితో నేను యుద్ధం చేస్తాను. ఎందుకంటే అర్జునుడి దగ్గర అక్షయ తూనీర ఉంది కదా, సో దాంట్లో ఎప్పటికీ బాణాలు అయిపోవు, కానీ కర్ణుడి దగ్గర అలా కాదు కదా, అందుకని వీటన్నిటిని పంపిమని చెప్తాడనమాట. దాని తర్వాత ఏమవుతుందంటే కొద్దిసేపటికి యుధిష్ఠిరుడితో అయితే కర్ణుడికి అయితే యుద్ధం జరుగుతుంది, ఓకేనా. సేమ్ 17వ తేదీ. ఇక్కడ చూడండి మీరు, యుధిష్ఠిరుడు కొండలను కూడా బద్దలుగా కొట్టగల యమదండం వంటి భయంకరమైన బాణాన్ని వింటితో సంధించి సూతపుత్రుని వధించాలని అతనిపై వేశాడు. ఎలా అంటే వేగంగా వేసిన ఆ బాణం విద్యుత్తులాగా విరుచుకుపడి మహారథి కర్ణుని పొట్టలో ఎడమ వైపున గుచ్చుకుంది. దాని దెబ్బకి కర్ణుడు మూర్ఛ వచ్చిందనమాట. అతని శరీరం అంతా పట్టు తప్పింది. ధనస్సు చేతి నుండి రథం మీదకు జారి పడిపోయింది. ప్రాణాలు పోయిన వాడిలా నిశ్చేష్టుడై, ఓకేనా, తెలివి తప్పి కర్ణుడు శల్యుని ఎదుటనే పడిపోయాడు. ఇక్కడ చూడండి మీరు, మీకు ఒకవేళ డౌట్ రావచ్చు, నేనేదో ముందు దాన్ని పెట్టి నేను ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ పెడుతున్నానని. ఇక్కడ కూడా చూడండి, కర్ణుడు శల్యుని ఎదుటనే పడిపోయాడు, ఓకేనా. అప్పుడు రథసారథిగా ఉన్నది ఎవరు? శల్యుడు అనమాట, 17వ తేదీ, ఓకేనా. దాని తర్వాత కింద చదవండి, యుధిష్ఠిరుడు అర్జునుడి మేలు చేయాలి అని
కర్ణుడిని మరలా ప్రహరించలేదు. అంటే మీనింగ్ ఏంటంటే ఇంకా కర్ణుడు పడిపోయాడు కదా, అర్జునుడికి మేలు చేయాలి అని చెప్పి మళ్ళీ యుధిష్ఠిరుడు ఫైట్ చేయలేదన్నమాట. ఎందుకనంటే కర్ణుడిని చంపుతాను అనింది అర్జునుడు మాత్రమే అని. ఓకేనా. దాని తర్వాత కొద్దిసేపటికే మూర్ఛ నుండి తేరుకొని కర్ణుడు విజయం అనే పేరు గల తన మహాధనువును గట్టిగా మీటి పదునైన బాణాలతో యుధిష్ఠిరుడి గమనాన్ని అడ్డుకున్నాడు. దాని తర్వాత యుధిష్ఠిరుడికి ప్రాణభిక్ష కూడా పెడతాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇటు సైడు కర్ణుడు, ఇటు సైడు యుధిష్ఠిరుడు అనమాట. ఓకేనా. ఒక సైడు సాక్షాత్తు పరశురాముని శిష్యుడు, ఇంకోటి ఎలా అంటే ధనుర్విద్యలో వీటన్నిటిలో అంటే మహాధనుర్ధారి. ఓకేనా. ఇటు సైడ్ ఎవరు? యుధిష్ఠిరుడు. నేను అంటే కర్ణుడితో పోలిస్తే యుధిష్ఠిరుడు అంత గొప్ప యోధుడు అని అయితే నేను ఫీల్ అవును అనమాట. అంటే ఎలా అంటే మీకు ఇప్పుడు ఒక చిన్న ఇది చెప్తాను అనమాట. ఒక సింహం ఉంది, ఎలా అంటే ఒక చిరుత ఉంది అనుకోండి. ఎప్పుడైనా సరే ఆ రెండు పోటీ పడినప్పుడు ప్రతిసారి సింహాన్నే పై చేయి అవుతుంది. కానీ ఒక్కసారైనా సరే ఆ చిరుత సింహాన్ని కానీ పడగొట్టింది అని అంటే దాని మీనింగ్ ఏంటి అంటే దాని యొక్క ఆ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఒక్కసారైనా పడగొట్టింది అని అంటే అది ఇక్కడ ఏంటి చెప్పండి. కర్ణుడిని నేను అలాగని పోలిస్తే యుధిష్ఠిరుడి చేతిలో ఓడిపోయి ఆల్మోస్ట్ కింద పడిపోయాడు అనమాట. చంపకుండా అర్జునుడికి మేలు చేయాలని యుధిష్ఠిరుడు వదిలేశాడు కర్ణుడిని. ఓకేనా. సో యుధిష్ఠిరుడి చేతిలో ఓడిపోయాడు అనమాట కర్ణుడు, కావాలని వదిలేశాడు. నేను మీకు ప్రూఫ్స్తో సహా పెట్టాను కదా. సో దీని ప్రకారం మీకు అర్థమైంది ఏంటి అని అంటే సాక్షాత్తు విజయధనస్సు తన చేతిలో ఉందన్నమాట. ఓకేనా. శల్యుడు తన రథసారథి, తన దగ్గర అన్ని రకాల అస్త్రాలు అయితే ఉన్నాయి, వెనకాల ఇంకా ఎన్నో రకాల బాణాలు తెప్పించుకుంటున్నాడు. అయినా కానీ యుధిష్ఠిరుడి చేతిలో పడిపోయాడు అని అంటే అక్కడ ఇంకేం లేదు. ఒకవేళ యుధిష్ఠిరుడు ఇంకో బాణంగా వేసుంటే కర్ణుడు చనిపోయేటోడే. ఓకేనా. సో దాన్ని బట్టి మీకేం అర్థం అవ్వాలి? ఒకవేళ తన చేతిలో విజయధనస్సు ఉన్నా కానీ కర్ణుడిని చంపగలరు. ఓకేనా. దాని తర్వాత నేనేం చేశానంటే ఇది ఎలా పాసిబుల్ అంటే నేను ఇప్పటి వరకు ఇదే ఆలోచిస్తున్నాను అనమాట. కర్ణుడి చేతిలో విజయధనస్సు ఉన్నంత వరకు తను ఎవరో చంపలేరు. ఎందుకనంటే అది చుట్టూ ఒక ప్రొటెక్టివ్ ఫీల్డ్ లాంటిది ఏర్పరుస్తుంది. బాణాలు దాని దగ్గరకు వచ్చి తగలగానే అక్కడే పడిపోతాయి, కానీ తనకేం కాదు అన్నట్లుగా నేను అనుకునేటోను అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ ధనస్సుని యూజ్ చేసే పరశురాముడు కార్తవీర్యార్జునుని చంపాడు కదా, అలాంటప్పుడు పరశురాముడి గ్రేట్నెస్ ఏముంది? ఎందుకంటే అంతా ఈ ధను గ్రేట్నెస్సే కదా. సో ఒకవేళ ఆపోజిట్లో కార్తవీర్యార్జునుడు ఎంత పెద్ద పెద్ద బాణాలు వేసినా కానీ ఈ ధనస్సు తగలలేదు అని అంటే ఈ ధనస్సు ఎవరి చేతిలో ఉన్నా సరే ఆపోజిట్లో ఎవరున్నా వాళ్ళని ఓడిచ్చేస్తారు కదా. అర్థమవుతుందా మీకు నేను చెప్పే మీనింగు? అంటే ఈ విజయధనస్సు అంటే కర్ణుడు లాంటి గొప్ప గొప్ప యోధుల చేతిలో కాకుండా ఒక సాధారణమైన యోధుడి చేతిలో ఉంది అనుకుందాం. ఓకేనా. అప్పుడు అతను గొప్ప గొప్ప అంటే ఎలా అంటే కర్ణుడిని, అర్జునుడిని ఓడించేయగలడా? కాదు కదా. సో నాకు ఈ డౌట్లన్నీ వచ్చి నేను ఇంకొంచెం రీసెర్చ్ చేశాను అనమాట. సో అప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇది ఎలా అంటే ఈ ధనస్సుకి గొప్ప గొప్ప మంత్రాలన్నీ పెట్టి ఉంటాయన్నమాట ఈ ధనస్సు మీద. సో అప్పుడు ఈ ధనస్సు ఏం చేస్తుందనంటే తన దగ్గర నుంచి వదిలే ప్రతి బాణాన్ని 100,000 రెట్లు పవర్ఫుల్గా వెళ్ళేలాగైతే చేస్తుంది. కానీ ఓకేనా, ఆపోజిట్ నుంచి వచ్చే ఏ బాణాన్నైనా సరే ఒక ప్రొటెక్టివ్ ఫీల్డ్ని ఏర్పరిచి దాన్ని తగలనీయకుండా చేసే ఇది అయితే ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఇదంతా సీరియల్స్, సినిమాల్లో చూపించిన ఇది మాత్రమే. ఓకేనా. తన చేతికి అలా విజయధనస్సు రావడం కానీ సూపర్ పవర్స్ వస్తాయి అనేదంతా కట్టు కథలు. వాళ్ళు ఎలా అంటే సీరియల్స్లో అలా చూపిస్తే మనం కొంచెం గూస్ బంప్ సీన్స్ వచ్చేసేసి మనం ఏదో అనుకుంటామని చెప్పి వాళ్ళు అలా చూపిస్తారు. ఓకేనా. నిజంగా చదివితే ఇది జరిగిందనమాట. సో మీకు ఇప్పుడు నేను ప్రూఫ్తో సహా చూపించాను. ఏమవుతుందని అంటే యుధిష్ఠిరుడి చేతిలో కూడా పడిపోతాడు. ఓకేనా. సో ఆల్మోస్ట్ అక్కడ చంపేసినట్టే అనమాట యుధిష్ఠిరుడు కర్ణుడిని. కావాలని చెప్పి అర్జునుడి మేలు కోసం అయితే వదిలేశాడు. ఓకే. సో ఇప్పుడు యుధిష్ఠిరుడు అయితే ఓడించాడు అనుకుందాం. దాని తర్వాత మళ్ళీ తన దగ్గర ధనస్సు తీసుకొని యుధిష్ఠిరుడికి అయితే ప్రాణభిక్ష అయితే పెడతాడు. దాన్ని పక్క తీసేద్దాం. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఎవరికి అర్జునుడికి కర్ణుడికి మధ్య ఫైనల్ బ్యాటిల్ అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్ అయితే చూడండి. ఇక్కడ ఉండేది ఏంటి అని అంటే యమదండం వంటి 9 బాణాలను అతని వక్షస్థలంపై నాటాడు. ఎవరు? అర్జునుడు అన్నమాట. ఈ రీతిగా దెబ్బ తగిలి కర్ణుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని పిడికిలి సడలింది. ఓకేనా. ధనస్సు, తూనీరం జారి పడిపోయాయి. అతడు రథం మీదే పడి మూర్ఛపోయాడు. ఓకేనా. అర్జునుడు ఉత్తముడు. ఓకేనా. ఉత్తమాచరణ కలవాడు కాబట్టి అతడు కర్ణుడి సంకట స్థితిని చూసి ఆ దశలో అతనిని చంపాలనే ఆలోచనను విరమించుకున్నాడు. ఓకేనా. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అని అంటే దాని తర్వాత ఏమవుతుందనంటే ఇంకా యుధిష్ఠిరుడిని బాగా గాయపరిచిన తర్వాత అంటే యుధిష్ఠిరుడు ఎలా అంటే శిబిరంలోకి వెళ్తాడు అనమాట. దాని తర్వాత అర్జునుడు కూడా శిబిరంలోకి వెళ్ళి అంటే వాళ్ళిద్దరి మధ్య కొంచెం సంభాషణ జరుగుతుంది. తర్వాత ఫైనల్గా వచ్చిన తర్వాత ఇంకెళ్ళిద్దరి మధ్య ఫైనల్ బ్యాటిల్ అయితే జరుగుతుంది అనమాట. కర్ణార్జునుల యుద్ధం అనమాట. అంటే గొప్పగానే ఫైట్ చేసుకుంటారు ఇద్దరు గొప్పగా ఫైట్ చేసుకుంటారు. అంటే కొన్ని బాణాలు అర్జునుడిని తాగుతాయి, కొన్ని బాణాలు కర్ణుడిని తాగుతాయి. సో అలా అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే మీకు ఎలా చెప్తున్నానంటే నేను ప్రూఫ్ చూపిస్తున్నా మీకు. అంటే
కర్ణుడి దగ్గర ఉండే ఆ ధనస్సు ఎలా అంటే ఏ బాణం తగలనీయకుండా లేకుంటే ఎలా చేయనీయకుండా చేసే ఇదైతే లేదు. అంటే ఖచ్చితంగా విజయాన్ని చేకూరుస్తుంది అని అయితే లేదు కదా. ఎందుకు అని అంటే ఫస్ట్ టైం ధర్మరాజు చేతిలో దెబ్బతిన్నప్పుడు కర్ణుడు పడిపోయాక అప్పుడు ధర్మరాజు అనుకుంటే అతను చంపేసేటోడు. ఓకేనా, అప్పుడు అతనికి విజయం వచ్చేదా కాదు, పరాజయమే వచ్చేది. ఇక్కడ కూడా చూస్తే ఇక్కడ అర్జునుడి చేతిలో కూడా బాగా తీవ్రంగా గాయపడిపోయి మూర్చపోయిన తర్వాత అప్పుడు అర్జునుడు చంపలేదు. ఒకవేళ చంపుంటే అప్పుడు తనకు ఓటమే కదా. అంటే ఫేర్ టు ఫేర్ బ్యాట్లే కదా ఇది. సో అలాగ రెండు దగ్గరలో కూడా అతని చేతిలో విజయధనస్సు ఉన్నా తను పడిపోయాడు అనమాట. ఓకేనా, ఇక్కడ మూడో దగ్గర చూడండి, అక్కడ ఏమనంటే వాళ్ళిద్దరు బాగా బాణాలు వేసుకున్న తర్వాత అర్జునుడు కూడా కొన్ని గాయాలు అవుతాయి అనమాట. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, అర్జున అస్త్రాన్ని సంధించి అంటే కొంచెం దగ్గర నుండి బాణాన్ని వెయ్యి ప్రహరించు అన్నాడు అనమాట. అప్పుడు అతడు రౌద్రాస్త్రాన్ని అభిమంత్రించి వింటిపై సంధించి దాన్ని కర్ణుడి మీద వేయాలనుకున్నాడు. రౌద్రాస్త్రం అనమాట. ఇది రౌద్రాస్త్రం అంటే చాలా పవర్ఫుల్ అనమాట. ఒక రుద్రుడి శక్తి దానికైతే వస్తుంది అనమాట. మీకు ఈ రౌద్రాస్త్రం ఎప్పుడు యూజ్ చేస్తాడు అని అంటే ఈ రౌద్రాస్త్రం వచ్చి సాక్షాత్తు శివుడి దగ్గర నుంచి అర్జునుడికి వస్తుంది అనమాట. దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాడు అని అంటే పౌలోమ కాళికేయులు అని కొంతమంది ఉంటారు, ఎంతో లక్షల మంది అయితే ఉంటారు అనమాట. వాళ్ళందరినీ సంహరించడానికి అర్జునుడు ఈ అస్త్రం అయితే యూజ్ చేస్తాడనమాట. అంటే ఇది ఇంకా తిరుగులేదన్నమాట. చాలా గొప్పదన్నమాట రౌద్రాస్త్రం, చాలా గొప్పది. ఒక రుద్రుడి శక్తి మొత్తం దానికైతే వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే రౌద్రాస్త్రం తన ధనస్సు మీద అయితే తీసుకున్నాడు. అప్పుడేమవుతుంది అని అంటే అప్పుడే ఇదిగో చూడండి కర్ణుని మీద వేయాలనుకున్నప్పుడు ఇంతలో కర్ణుని రథచక్రం భూమిలోకి మరింతగా దిగబడుతుంది అనమాట. ఓకేనా, అది చూసి కర్ణుడు వెంటనే రథం నుంచి దిగి రెండు చేతులతో చక్రాన్ని పైకెత్తడానికి అయితే అనుకుంటాడు. అప్పుడు కూడా అర్జునుడు ఏం చేస్తాడని అంటే చంపకుండా వదిలేయడానికి అంటే చేతిలో తీసేసుకున్నాడు బాణాన్ని, రౌద్రాస్త్రాన్ని తన వింటిపైకి అంటే తన ధనస్సు పైకి కూడా తీసుకొని కూడా వదిలేశాడు అనమాట. ఓకేనా, అప్పుడు కూడా వదిలేస్తాడు. సో మీరు అందరూ అనుకోవచ్చు కావాలని అలా రథం అంటే అలా కుంగిపోగానే ఫాస్ట్గా కర్ణుడు వెళ్ళంగానే దాని తర్వాత అర్జునుడు ఏదో ఒక్కసారిగా బాణం వేసి చంపేశాడని కాదు. ఈ మధ్యలో చాలానే జరుగుతుంది అనమాట. కిందకి వెళ్ళిన తర్వాత కూడా కర్ణుడు బ్రహ్మాస్త్రాలు ఇవన్నీ అయితే యూజ్ చేస్తాడనమాట. సో ఆ యుద్ధం అంతా అది వేరే విషయం అనుకోండి, మనకు అవుట్ ఆఫ్ టాపిక్. సో ఈ విషయాలన్నింటినీ బేస్ చేసుకున్న తర్వాత మీకు ఏమర్థమైంది, మనం ఇప్పుడు ఒక సినాప్సిస్ లాంటిది అయితే చెప్తాం. సో ఫస్ట్ది ఏంటి, విజయధనస్సు ఇంద్రుడి కోసం మనకి ఎవరైనానంటే విశ్వకర్మ అయితే తయారు చేశాడనమాట. సో దాని మీద అయితే చాలా మంత్రాలు అయితే ఉంటాయి. ఆ ధనుస్సు ఏం చేస్తుంది అని అంటే తన దగ్గర నుంచి వచ్చే బాణాలని ఎన్నో వందల వేల రెట్లు వేగంగా శక్తివంతంగా వచ్చేలాగైతే చేస్తుంది అనమాట. సో అక్కడ వరకు అయితే ఓకే. దాని తర్వాత ఏంటి, ఆ ధనస్సు ఇంద్రుడి దగ్గర నుంచి పరశురాముడికి వస్తుంది, పరశురాముడి దగ్గర నుంచి కర్ణుడికి వచ్చింది. సో ఇక్కడెక్కడ శివుని ఇన్వాల్వ్మెంట్ అయితే లేనే లేదు. ఓకేనా, సో ఇక్కడ వరకు ఓకే. దాని తర్వాత త్రిపురాసురుల వధ గురించి. సో ఈ ధనస్సు ఏమైనా త్రిపురాసురుల వధలో పార్టిసిపేట్ చేసింది అంటే అప్పుడు శివుడు వాడింది ఈ ధనస్సే అంటే కాదు. అది జస్ట్ వాళ్ళు చెప్పడానికి అంటే నువ్వు అంటే ఎలా అంటే బ్రహ్మదేవుడు లాగా అని చెప్పి అంటే శల్యుని పొగడ్డానికి దుర్యోధనుడు అయితే వాడిందనమాట. సో అది కూడా క్లియర్ అనమాట. ఇంకొకటి మూడోది ఏంది అని అంటే ఒకవేళ ఆ విజయధనస్సు తన చేతిలో ఉన్నంత వరకు కర్ణుని ఎవరైనా ఓడించగలరా లేదా అంటే ఎలా అంటే ఆ ధనస్సు ఎలా అంటే అంటే ఎవరైతే దాన్ని పట్టుకొని ఉంటారో వాళ్ళ చుట్టూ ఒక ప్రొటెక్టివ్ ఫీల్డ్ లాగా ఏర్పరుస్తుంది. అందుకని కర్ణుడి చేతిలో తన ధనస్సు ఉన్నంత వరకు తను ఎవరో ఓడించలేరు. ఎప్పుడైతే కర్ణుడు ఆ ధనస్సు అక్కడ పెట్టి కింద దిగుతాడో అప్పుడు తన ధనస్సు తన చేతిలో లేదు కాబట్టి అర్జునుడు చంపేశాడని చాలామంది భ్రమపడుతున్నారు. ఓకేనా, కర్ణుడి ధనస్సు తన చేతిలో ఉండంగానే యుధిష్ఠిరుడు ఆల్మోస్ట్ చంపైపోయాడు అన్నమాట కర్ణుడిని. ఓకేనా, దాని తర్వాత ఏమవుతుందంటే అర్జునుడు కూడా ఆల్మోస్ట్ చంపైపోయాడు. ఓకేనా, అప్పుడు కూడా అర్జునుడు ఆగుతాడు అనమాట. రెండోసారి ఏమవుతుందనంటే రౌద్రాస్త్రాన్ని చేతిలోకి తీసుకొని అంటే నాకు తెలిసి రౌద్రాస్త్రానికి కర్ణుడి దగ్గర ఆన్సర్ ఏది ఉంటుందో నాకైతే తెలీదు. సో ఆల్మోస్ట్ అది ఇంపాసిబుల్ అన్నట్లుగా చెప్పాలి, ఎందుకంటే రౌద్రాస్త్రానికి తిరుగులేదనమాట. ఒక రుద్రుడి శక్తి అంతా దానికి వస్తుంది. సో దాన్ని అయితే వెనక్కి తీసేసుకున్నాడు అర్జునుడు, దాన్ని యూజ్ చేయకుండా కర్ణుడి మీద. సో ఇలా ఇన్ని దగ్గరలో అయితే కర్ణుడికి ఆల్మోస్ట్ అంటే ఎలా అంటే చంపకుండా వదిలేసినట్లే అని నా మీనింగ్. సో దీన్ని చదివితే మీకు అలాగే అనిపిస్తుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ తెలిసిన తర్వాత మీకేం అర్థమైంది? సో విజయధనస్సు తన చేతిలో ఉంటే అది ఖచ్చితంగా విజయాన్ని ఇస్తుందా? ఒకవేళ విజయాన్ని ఇవ్వాలి అని అంటే 2 సార్లు యుధిష్ఠిరుడి చేతిలో అర్జునుడి చేతిలో అయితే ఓడిపోకూడదు అన్నమాట కర్ణుడు. ఓకేనా, కానీ ఓడిపోయాడు. ఇంకోటి ఏంటంటే మనం అందరం ఎలా అంటే గాంధీవ ధనస్సును చాలా తక్కువ చేసి చెప్తున్నాం అనమాట. కానీ అది ఎలా అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడు చేసింది. కానీ అంటే ఎలా అంటే కర్ణుడి దగ్గర ఉండే విజయధనస్సును శివుడు వాడలేదు, కానీ అర్జునుడి దగ్గర ఉండే గాంధీవాన్ని మాత్రం శివుడు వాడాడు. ఎన్నో సంవత్సరాలు మెన్షన్ చేస్తున్నారనమాట. అన్ని సంవత్సరాలు శివుడు దగ్గరే ఆ ధనస్సు అయితే ఉంటుంది అనమాట. సో మీకు అర్థమై ఉంటుంది గొప్ప ధనస్సు అది కూడా అని చెప్పి. ఓకేనా, సో ఈ డీటెయిల్స్ అన్ని ప్లస్ ఇంకోటి ఏంటంటే కొంతమంది ఇలా కూడా అభిప్రాయపడి ఉండొచ్చు, ఎప్పుడు అర్జునుడు గాంధీవ ధనస్సునే వాడుతుంటాడు కానీ కర్ణుడు చాలా తక్కువ వాడతాడు, నార్మల్ ధనస్సులతోనే అంత బాగా ఫైట్ చేయగలడు అన్నట్లుగా ఏదైతే చెప్తున్నారు. కానీ ఎందుకు అని అంటే అర్జునుడు ఎప్పుడు గాంధీవ ధనస్సుని వాడడం ఎందుకు అని అంటే అర్జునుడిని ఎలా అంటారు, మహాబాహో అర్జున
అంటారు. ఓకేనా, తన బాహువులు అవన్నీ చాలా బలంగా ఉంటాయి అనమాట. తను వేసే బాణాలు ఫాస్ట్కి అంటే ఎలా అంటే తను 2 చేతులతో అంటే ఎలా అంటే అంత ఫాస్ట్గా వేస్తాడు కదా, సాధారణ ధనస్సులు అతని చేతిలో ఉండలేవంట, అంటే ఇరిగిపోతాయంట. అంత వేగంగా అంత ఫాస్ట్గా అయితే అర్జునుడు బాణాలు వేస్తాడనమాట. అతని చేతిలో నిలవగలిగింది, ఓకేనా, అర్జునుడి చేతిలో నిలవగలిగిన ధనస్సు ఏది అని అంటే అది గాంధీవం అనమాట. అందుకని అర్జునుడు ముందు నుంచి గాంధీవాన్నే వాడుతూ ఉంటాడు. ఎందుకంటే మిగతా ధనస్సులు అతని చేతిలో నిలవలేవన్నమాట. అతను వేసే వేగానికి, అతను వేసే అంటే ఆ పవర్కి అవి విరిగిపోతాయంట. అందుకని గాంధీవాన్నే అర్జునుడు ఎప్పుడు వాడుతూ ఉంటారు. సో ఇది గైస్ ఈ ఎపిసోడు. సో హోప్ మీకైతే అర్థమైంది అనుకుంటా. అంటే మనం ఎలా అంటే మనం నిజాన్ని తెలుసుకుందాం, ఓకేనా. నేనేదో ఒక్కరి మీద కక్ష బట్టి వీడియోలు తీయడం తప్పవుతుంది, బట్ నిజాలు తెలుసుకుందాం, ఓకేనా. నిజాలు తెలుసుకొని మనం అంటే ఎలా అంటే వెళ్తూ ఉంటే అంతా అబద్ధం కూరుకొని పోతే ఒక ఎండుకు వచ్చేదానికి అంతా అబద్ధాలు అయిపోతాయి, ఓకేనా. సో నిజాలు ఇప్పటికైనా నేర్చుకోవాలి కదా, తెలుసుకోవాలి కదా. సో ఇదన్నమాట విషయం. సో విజయధనస్సుకి అయితే విజయం పేరు వల్లనే ఆ ధనస్సు వచ్చి ఉండొచ్చు. మేబీ అంతకుముందు దాన్ని వాడిన వాళ్ళంతా విజయం సాధించవచ్చు, కానీ అది చేతిలో ఉంటే అది విజయమే అని అయితే పొరపాటు అనమాట. అది ఆ ఆర్చర్ మీద బేస్ అవుతుంటుంది అనమాట. సో ఇది నా అనాలిసిస్ అన్నమాట. నేను 3-4 డేస్ దీని మీద కంటిన్యూస్గా చదివితే నాకు ఇదంతా అర్థమైంది. హోప్ మీకు ఈ డీటెయిల్స్ అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను.